దొంగకు చుక్కలు చూపించింది 13 ఏళ్ల బాలిక. దొంగను వెంటాడి ఆ చిన్నారి దడ పుట్టించేసింది. తోసేసిన లెక్క చేయకుండా వెంటాడింది. భవానీ కేకలతో అక్కడ స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాలిక సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలకు వెళ్తే, ఓ తల్లికి, ఓ ఇంటికి, ఓ సమాజానికి శక్తిగా ఉండేది ఆడదే. అంతర్జాతీయ బాలికల దినోత్సవం నాడు అచ్చుగుద్దినట్టు ఆ మాటలకు నిదర్శనంగా హైదరాబాద్ బాలిక నిలిచింది. భయానికి బదులు సాహసాన్ని, వయసుకు మించిన ధైర్యాన్ని తన ఆయుధంగా మార్చుకున్న ఆ 13 ఏళ్ల బాలిక చిన్న వయసులోనే దొంగకి చుక్కలు చూపించింది. ఆడపులి అన్న పేరుకి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. పలువురి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఈ మధ్యకాలంలో దొంగలు, నేరగాళ్లు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో మనం చూస్తున్నాం. అతను చూసి ఇంటి తాళాలు వేసున్న ఇళ్లలోకి వెళ్లటం, చొరబడటం, కళ్ళెదుటే దొంగతనాలు చేసి పారిపోవటం పరిపాటైపోయింది. సరిగ్గా అలాంటి ఘటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 12లో జరిగింది. సరిగ్గా అక్కడ స్థానికంగా ఉండే ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించిన ఒక వ్యక్తి, ఒక దొంగ ఇంటి తాళాన్ని పగలగొట్టేశాడు. లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు, సామాన్లు అవన్నీ కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఊహించని విధంగా అక్కడే ఉన్నటువంటి ఒక 13 సంవత్సరాల బాలిక భవానీ దొంగను చూసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఆ దొంగను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎవడ్రా నువ్వు అని చెప్పి కేకలు వేసింది. ఎంత ధైర్యంగా అతన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నించింది అంటే, ఆమె సాహసం చూసి దొంగ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ కిరాతక దొంగ ఆమె చిన్నపిల్ల అని కూడా లెక్క చేయలేదు. భవానీని ఏమాత్రం దయ లేకుండా తోసి పడేశాడు. అక్కడి నుంచి పడేసే ప్రయత్నం చేశాడు. పడిపోయిన భవానీని చూసి ఇక తన పని అయిపోయిందని చెప్పి ఆ దొంగ పరుగు పెట్టడం స్టార్ట్ చేశాడు. దొంగ తోసేయడంతో స్వల్ప గాయాలైనవి పాపం ఆ బాలికకి. అయినా కానీ బాలిక భవానీ ఏమాత్రం కూడా ఆగలేదు. ఆ దొంగ పారిపోతున్న అతడి వెంట పరిగెత్తింది. సీసీ కెమెరాలో అన్నీ కూడా రికార్డ్ అయ్యే దృశ్యాలు. ఆ దొంగ పారిపోతుంటే కేకలు వేస్తూ వెనకాల పరిగెట్టింది. ఆగరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దొంగతనం చేయడానికి వచ్చావు దొంగ అని చెప్పి వెనకాలే పరిగెత్తుకుంటూ అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ఈ కేకలతో చుట్టుపక్కల జనం కూడా అప్రమత్తమయ్యారు.